బెంగాల్ రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతులు 8 మంది మృతి 50 మందికి గాయాలు. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడ్డ వారికి 2.5 లక్షలు పరిహారం ప్రకటించిన కేంద్రం. రైలు ప్రమాదంలో చెల్లా చెదురైన బోగీలు, కొనసాగుతున్న సహాయక చర్యలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు, పనుల పురోగతిని తెలుసుకున్న సీఎం. ఎల్లుండి మంత్రిగా పవన్ బాధ్యతలు, ఏపీ సెక్రటేరియట్ 2వ బ్లాక్ లో ఛాంబర్ ఏర్పాటు. జగన్ క్యాంప్ ఆఫీస్ రోడ్డుపై రాకపోకలకు అనుమతి, 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు. రిషికొండ నిర్మాణాలపై నేతల మధ్య డైలాగ్ వార్, వైసీపీపై బురద జల్లుతున్నారన్న అమర్నాథ్. ప్రతిపక్షంలో ఓ మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట, హామీల అమలుపై కాంగ్రెస్ విఫలమైందన్న హరీష్ రావు. డ్రగ్స్ వినియోగదారులపై పోలీసుల నిఘా, 16 మందిని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్ బ్యూరో. రియాసీ ఉగ్రదాడిపై హోంశాఖ సీరియస్, కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగింత. ఢిల్లీలో వాటర్ పైప్ లైన్ల దగ్గర బలగాల పహారా, ధ్వంసం చేయకుండా భారీ భద్రత. ఉత్తరాదిలో దంచి కొడుతున్న ఎండలు, భానుడి ప్రతాపానికి అల్లాడుతున్న జనం.